మూడో శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు మొట్టమొదట నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు పవిత్ర స్నేహితులం. ఎందుకంటే నేను ఒకటేసారి ఎంపీటీసీలం, ఒకటే నియోజకవర్గం. మరి ఆ రోజు ఇద్దరం కలిసి వికారాబాద్ సీటుకు 4 సార్లు కొట్లాడినాం. ఇద్దరం కూడా 4 సార్లు వికారాబాద్ సీటుకు కొట్లాడినాం. కాలక్రమేణా 2008లో మరి రాజశేఖర రెడ్డి సాబ్ మరి నాకు నచ్చజెప్పి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ వేయలేకపోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించినటువంటి విషయం గుర్తు చేస్తున్నా. మరి ఎందుకంటే మనం అపూర్వ స్నేహితులం కాబట్టి ఒకటేసారి ఎంపీపీ, ఒకటే నియోజకవర్గంలో వెళ్ళి పక్క మండలాలకు వెళ్ళి ఎంపీపీలుగా ఉండి మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మరి కాలక్రమేణా నాకు చేవెళ్ళ టికెట్ రావడం జరిగింది. మరి మీకు వికారాబాద్లో కూడా 2 సార్లు ముఖ్యమంత్రి గారు కూడా వికారాబాద్ పోతావా అని కూడా అడిగిందాను. మొన్న వికారాబాద్ పోమని కూడా చెప్పిండు. అయినా కూడా నేను వికారాబాద్ పోను సార్, చేవెళ్ళకి వెళ్ళి ఉంటాను చెప్పి. కాబట్టి ఏది ఏమైనా అందరికంటే ఎక్కువ సంతోషం నాకుంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడు నామినేషన్ నా బైక్ మీద తీసుకుపోయి ట్రాఫిక్లో జామ్ అవుతున్నామని చెప్పేసి బైక్ మీద తీసుకుపోయి నామినేషన్ వేసి ఇచ్చిన సందర్భం. అదేవిధంగా మేడం ప్రచారంలో భాగంగా 2008లో ఒక ఊళ్ళో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే మేడం నన్ను చూపించింది, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్. అలాంటి సందర్భం అంటే ఒక లాస్ట్ ప్రచారం ముగించే సమయం లోపల మరి ఆ ఊరికి రాలేని పరిస్థితిలో వేరే మండలాలు ఉంటే అక్కడ నన్ను చూపించిన సందర్భం ఉంది. కాబట్టి అందుకే మనం అపూర్వ స్నేహితులం అని చెప్తున్నా. మరి అదేవిధంగా అపూర్వ సోదరులం. మీరు సభ్యులందరూ కూడా గౌరవ మర్యాదలు, మరి వాళ్ళ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా మరి ఒక దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఇలా తెలంగాణ రాష్ట్రం స్పీకర్ స్థానం పవిత్రమైంది, అసెంబ్లీ పవిత్రమైంది. కాబట్టి అత్యున్నత స్థానంలో మీరు ఉన్నందుకు, మిమ్మల్ని ఎంపిక చేసినందుకు, మరి భగవంతుని కృప వల్ల మేము ఎంపిక అయినందుకు మాకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేమందరం కూడా మీకు మరి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సభ్యుల హక్కులను కాలరాయకుండా మా యొక్క ధ్వనిని వినిపించేటట్టు మాకు అవకాశాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుతూ మరి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.